హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియో మనం హొరిమియా యానిమే ఎపిసోడ్ 2ని మీకు ఈరోజు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. యాక్చువల్గా తమ్నెల్లో ఎపిసోడ్ 3 అని కూడా మెన్షన్ చేశాను, బట్ ఎపిసోడ్ 2ని మాత్రమే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఎపిసోడ్ 3 కూడా త్వరగా అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ అది త్వరగా అప్లోడ్ కావాలంటే మీ నుంచి ఈ వీడియోకి మంచి సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. లైక్ ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. అండ్ మీ దగ్గర హైప్ ఆప్షన్ ఉంటే తప్పకుండా ఈ వీడియోకి కుదిరినంత హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. నచ్చితే బాగుందని కామెంట్ చేయండి, నచ్చుకుంటే బాగాలేదని కామెంట్ చేయండి. బట్ హానెస్ట్ ఫీడ్బ్యాక్ మాత్రం ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన హోరీ పాప ఇంకా మీ అమ్మ రోగాడు ఇద్దరు కూడా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ని అయితే తీసుకొని నడుస్తూ వెళ్తూ ఉండగా ఇంకా అప్పుడే హోరీ పాప థ్యాంక్ యూ చెప్పడంతో ఇంకా మనోడు ఏం పర్లేదులే ఇది నా బాధ్యత అంటాడు. ఇంకప్పుడే వీళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మన హోరీ పాప ఏదో తనకు తెలిసింది ఒక పాట అయితే పడుతుంది. ఇంకా ఆ పాట విన్న మనోడు వెంటనే తనకి మీరు ఎంతో మంచి గుడ్ సింగర్ అండ్ యానిమే సాంగ్స్ కూడా మీకు తెలుసా అని అడుగుతాడు. ఇంకా మాట్లాడిన హోరీ పాప కొంచెం షై అయ్యి లేదు లేదు నేను అంత పెద్ద సింగర్ నేను కదని చెప్పి అనుకుంటుంది. బట్ అప్పుడే మనోడు సరే కానీ మీకు యానిమే సాంగ్స్ ఏవేవి అంటే ఇష్టం అని చెప్పి అడుగుతాడు. బట్ మన హోరీ పాపకి తెలిసిందే ఒకే ఒక సాంగ్, అది కూడా ఇప్పుడు పాడేసింది. ఇంకా ఏ సాంగ్స్ చెప్పాలరా అన్నట్లు ఆలోచిస్తూనే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడైతే తన ఇంటికి వస్తుందో అప్పుడే వాళ్ళ అమ్మని ఫర్ ది ఫస్ట్ టైం మనకు చూపిస్తారు. అండ్ నెక్స్ట్ సీన్లో మన హోరీ వాళ్ళ అమ్మ అయితే మన సౌటగాడితో అయితే మాట్లాడుతూ ఉంటుంది మీ అమ్మరో గురించి. అండ్ అప్పుడే మన సౌటగాడు కూడా తను ఎంతో మంచి బెస్ట్ ఫ్రెండ్, ఇన్ఫ్యాక్ట్ ఒక గ్రేట్ బ్రదర్. అండ్ అంతేకాకుండా ప్రతిరోజు మేము ఎంతో టైంపాస్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ కూడా సరే కానీ హోరీ తను ఎట్లాంటి అబ్బాయి అనడంతో ఇంకా మాట్లాడిన హోరీ పాప మీ అమ్మోరగాడు ఎలా ఉంటాడని ఊహించుకుంటా తను ఒక డార్క్ యానిమేలో ఉండే విలన్ క్యారెక్టర్ మాదిరి పెద్ద పెద్ద రింగులు, జుట్టు ఎక్కువ, పొడవు ఎక్కువ, యాస్టీజ్ ఒక విలన్ క్యారెక్టర్కి ఎలా ఉండాలో అలా ఉంటాడు. బట్ విలన్ కాదంటుంది. ఇంకా మాట్లాడిన వాళ్ళమ్మ కూడా ఓ అట్లయితే నువ్వు అంతా ఏమన్నా డేటింగ్ చేస్తున్నావు అని అడగడంతో ఇంకా మాట్లాడిన హోరీ పాప షెట్ అమ్మ నీకు ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉంటాయా, అసలు వాడు ఒక నాకు ఫ్రెండ్ మాత్రమే అంటుంది. ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ కూడా సరేలే అట్లయితే ఆ మియామోరో యొక్క ఫస్ట్ నేమ్ చెప్పు అనడంతో ఇంకా మాట్లాడిన హోరీ పాప ఎంతో బాగా థింక్ చేసి ఆలోచిస్తుంది. కానీ బట్ మియామోరాకి ఫస్ట్ నేమ్ ఉందనే విషయమే మన హోరీ పాప గుర్తుండదు. అండ్ అదేదో కూడా తనకు తెలీదు. ఇంకా ఆ విషయం వాళ్ళ అమ్మతో చెప్తే పరువు పోతుంది అన్నట్లు చెప్పుకోకుండా ఊరికే ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో హోరీ క్లాస్ని చూపిస్తారు. అండ్ అక్కడ కూడా మన హోరీ పాప ఎలాగైనా సరే మియామోరో యొక్క ఫస్ట్ టైం తెలుసుకోవాలి, ఇన్ఫ్యాక్ట్ నేనే వెళ్ళి తనని అడుగుదామా అని చెప్పి ఆలోచిస్తుంది. కానీ బట్ ఇది వర్కౌట్ కాదు, ఇలా అడిగితే బాగుండదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఎలా నేను వీడిని యొక్క ఫస్ట్ టైం కనుక్కోవాలని చెప్పి హోరీ పాప ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ సీన్ కట్టుపన్న నెక్స్ట్ సీన్లో అందరూ డ్రెస్సెస్ అవుతూ ఉంటారు. అండ్ వెంటనే మియామోరో గారిని పీఈ పీరియడ్కి రమ్మంటే ఇంకా వెంటనే వాడు లేదు నాకు వేరే పని ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే ఒక స్టూడెంట్ గడు వెనక్కి తిరిగితే అక్కడ మన హోరీ పాప వీళ్ళని చూస్తూ ఉంటుంది. ఇంకా అది చూసి వాడు ఫ్యూజ్ ఎగిరిపోయి ఒసే హోరీ ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకు పిచ్చి పట్టిందా, ఇది లేడీస్ది కాదు జెంట్స్ది, మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా తను కూడా అక్కడి నుంచి ఎంతో బాధతో వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే తన ఫ్రెండ్ కూడా అసలు ఏమైంది ఈరోజు నువ్వు ఇంత మూడీగా ఉన్నావు, అసలు దేని గురించి ఆలోచిస్తున్నావు అనడంతో ఇంకా మన హోరీ పాప కూడా తనకి ఎటువంటి రెస్పాన్స్ ఇది. అండ్ కట్టుపన్న స్కూల్ కూడా ఎండ్ అవుతుంది. అప్పుడే అందరూ ఇంటికి వెళ్తూ ఉండగా ఇంకా అప్పుడే మన హోరీకి ఒక ఐడియా వస్తుంది. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన టోరు ఇషికావా గారు రావడంతో ఇంకొక్కసారిగా హోరీ పాప వెనక్కి తిరిగి అరే టోరు నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా, వెంటనే వెళ్ళి మియామోరో కానీ ఫస్ట్ నేను కనుక్కుంటావని అడుగుతుంది. ఇంకా ఆ మాటలైన టోరు గారు కూడా షెట్ ఇప్పుడే కదే నా బ్రోకెన్ హార్ట్ హీల్ అవుతుంది, మళ్ళీ ఆ మియామోరో గారి గురించి అడిగి నా గుండెని మళ్ళీ పెకిలిస్తున్నావు కదా అని చెప్పి మనోడు బాత్తో అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా దాన్ని చూసిన హోరీ పాప ఈయనకేమైంది సడన్ గా ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటుంది. 宮村のことでちょっと聞きたい。宮村の俺今振られて送信中。అండ్ నెక్స్ట్ సీన్లో మనకు హోరీ వాళ్ళ హౌస్ని చూపిస్తారు. అండ్ తినే టైంలో కూడా మన హోరీ దాని గురించి ఆలోచిస్తూ ఉండడంతో ఇంకప్పుడే వాళ్ళ అమ్మ సరే కానీ టుమారో నాకు వీక్ ఆఫ్ ఉంది, నువ్వు వెళ్ళి ఆ మియామోరోని మన ఇంటికి డిన్నర్కి పిలవచ్చు కదా అనడంతో ఇంకా ఆ మాటలు నా హోరీకి ఒక ఐడియా అనేది వస్తుంది. అవును ఇది కూడా మంచి ఐడియానే, రేపు మియామోరో గడు వస్తే అప్పుడు మా అమ్మ తనతో పాటు మాట్లాడుకుంటేనే తన యొక్క ఫస్ట్ నేమ్ అడుగుతుంది. అప్పుడు వాడు కూడా చెప్తాడు అదే విధంగా నేను కూడా తెలుసుకోవచ్చు, అమ్మ నువ్వెంతో తెలివైన దానివి అని చెప్పి తను ఎంతో సంతోషపడుతుంది. The next day. అప్పుడే మన మియామోరో గడు డోర్ తెరుస్తాడో లేదో అక్కడ మనోనికి షాక్ తగులుతుంది. こんにちは。待ってたのよ。上がって上がって。お邪魔します。
అలా మన మియామోరో గడు మన హోరీ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంక అప్పుడే మన మియామోరో గాని గురించి వాళ్ళ అమ్మ కూడా అడుగుతుంది. ఐ మీన్ తన ఫస్ట్ నేమ్ కూడా అడుగుతుంది. అండ్ మనోడు కూడా చెప్తాడు. బట్ ఏం చెప్పాడు అనేది మనకి ఇప్పుడు చూపిర్రు. అండ్ కొద్దిసేపు ఇలా మాట్లాడుకుని నుంచి వెంటనే హోరీ వాళ్ళ అమ్మ సరే ఇంకా నేను వెళ్ళొస్తానడంతో ఇంక మనోడు కూడా వెళ్దాం అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్లోనే సౌటా గాడు ఇంకోసేపు ఉండు అనడంతో ఇంక మనోడు ఇక్కడే ఉండిపోతాడు. అండ్ ఈ గ్యాప్లోనే హోరీ వాళ్ళ అమ్మ అయితే వర్క్కి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్లో హోరీ వస్తుంది. అండ్ వెంటనే మన హోరీ మా అమ్మ ఎక్కడ ఉంది అనడంతో ఇంకా వెంటనే మన మియామోరో గడు తను ఆల్రెడీ వెళ్ళిపోయింది అనడంతో ఇంకా మాట్లాడిన హోరీ పాప ఏంటి తను అప్పుడు మాట్లాడేసిందా, నేను వచ్చేంత వరకు తనను మాట్లాడించమన్నా కానీ తను అప్పుడే వెళ్ళిపోయిందా అని చెప్పి మన పాప అయితే ఎంతో బాధపడుతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన మియామోరో గడు ఇన్ఫాక్ట్ మీ అమ్మ ఎంతో గొప్ప వ్యక్తి, తనకి నేను 6th స్టాండర్డ్ ఉన్నప్పటి నుంచి తెలుసంట. అండ్ తను నన్ను చూసిన వెంటనే నా ఫస్ట్ నేమ్తో పిలిచింది అనడంతో ఇంకా ఆ మాటలైన హోరీ పాప ఏంటి మా అమ్మకి నీ ఫస్ట్ నేమ్ తెలుసా అని అడుగుతుంది. ఇంకా ఆ మాటలైన మన మియామోరో గడు తెలుసు అందులో ఏముంది, ఒకవేళ నా పేరు గురించి మీకు కూడా చెప్పాలా అనడంతో ఇంకా ఆ మాటలైన హోరీ పాప కుక్క పిల్ల మాదిరి అవును అవును చెప్పు చెప్పు అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. కానీ బట్ మనోడు తన పేరు చెప్పుకోకుండానే సౌటాగా ఎంతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆ మాటలు హోరీ పాపకి ఎంతో కోపం వస్తున్నా సరే తను మాత్రం సైలెంట్గా ఉండడంతో ఇంకా తనని చూసిన మన మియామోరో గడు ఏమైంది మీరు ఎందుకని నిన్నటి నుంచి వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారు, బహుశా మీరు ఏమన్నా ప్రేమలో పడ్డారా లేదంటే మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా అనడంతో ఇంకా ఆ మాటలైన హోరీ పాప ఫస్ట్లో తనకి చెప్పకూడదు అనుకుంటుంది కానీ ఇంకా ఇలాగైతే కుదరదని చెప్పి తనకి నిజం అంతా కూడా చెప్పేస్తుంది. ఇంకా ఆ మాటలైన మియామోరో గడు 名前そんなことでずっと悩んでたのしかし名前かお姉ちゃん出せ聞けないじゃん本人にさ。 అప్పుడే మన మియామోరో గడు ఓకేలేండి కనీసం ఈ టిష్యూ మీద నా ఫుల్ నేమ్ రాసిస్తాను చూడండి అని చెప్పి తన ఫుల్ నేమ్ రాసిస్తాడు. అండ్ తన ఫుల్ నేమ్ వచ్చి ఇజుమి మియామోరో అనమాట. ఇంకా వెంటనే మన హోరీ పాప కూడా సరేలే ఒకవేళ నేను నీ పేరు ఫ్యూచర్లో మర్చిపోయినా సరే ఈ టిష్యూ నా దగ్గరే పెట్టుకుంటాను అప్పుడు నాకు గుర్తొస్తుంది అనడంతో ఇంకా ఆ మాటలైన మనోడు కూడా ఎందుకని మీరు దాన్ని నమ్ముకుంటారు, ఇన్ఫ్యాక్ట్ మీరు నన్ను ఫస్ట్ నేమ్తోనే పిలవచ్చు అప్పుడు మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది అనడంతో ఇంకా ఆ మాటలైన హోరీ పాప కూడా ఇదెంతో గ్రేట్ ఐడియా, ఓకే ఇప్పటి నుంచి నేను నిన్ను ఇజుమి అని పిలుస్తాను అంటుంది. ఇంకా ఆ మాటలైన మన మియామోరో గడు కూడా ఓకే హోరీచా అని అంటాడు. ఇంకా తన ఫేస్ని చూసిన మన హోరీ పాప వెంటనే సిగ్గుపడుకుంటా లేదు 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 ఇది వర్కౌట్ కాదు నేను నిన్ను మియామోరో అనే పిలుస్తాను అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా సరేలేండి మీకు నచ్చిన పేరుతో పిలవండి బట్ ఈసారి మాత్రం నా ముఖం మీద కొట్టకండి అని చెప్పి అంటాడు. ఇంకా మాట్లాడిన హోరీ పాప కూడా సరేలే అట్లయితే నీకు నా ఫస్ట్ నేమ్ తెలియదు కదా అనడంతో ఇంకా ఆ మాట్లాడిన మియామోరో గడు కూడా అందులో ఏముంది ఇన్ఫ్యాక్ట్ మీ ఫస్ట్ నేమ్ నాకు తెలుసు మీ ఫస్ట్ నేమ్ వచ్చి కియోకా హోరీ కదా అంటాడు. ఇంకా ఆ మాట్లాడిన హోరీ పాప షిట్ తనకు నా ఫస్ట్ నేమ్ కూడా తెలుసు బట్ నాకు తన గురించి ఏది తెలియదు అని చెప్పి బాధపడుతుంది. ఇంకా మాట్లాడినా మనోడు కూడా మీరు అంతగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఇన్ఫ్యాక్ట్ మనం పరిచయాలు పెంచుకుందాం లేండి అనడంతో ఇంకా హోరీ పాప కూడా ఎంతో సంతోషపడుతుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ అనేది మళ్ళీ హోరీ వాళ్ళ స్కూల్లోకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మన హోరీ పాపకి స్టూడెంట్ కౌన్సిల్లో పనిచేసే హెడ్ ఏంటే సెంగకు గడు కొన్ని పేపర్స్ అయితే ఇప్పించుకుంటాడు తన దగ్గర నుంచి. అండ్ వెంటనే మన హోరీ పాపకి థ్యాంక్స్ చెప్పడంతో ఇంకా హోరీ పాప కూడా ఏం పర్లేదు ఇది నా బాధ్యత ఇంకా ఏమన్నా హెల్ప్ కావాలంటే చెప్పు అనడంతో ఇంకా అప్పుడే మనోడు దొరికిందిలే సందని అని చెప్పి వెంటనే తనకి కొన్ని బుక్స్ ఇంకా ఫైల్స్ ఇచ్చి వీటిని కూడా నువ్వే కంప్లీట్ చేస్తావని అడుగుతాడు. ఇంకా మాట్లాడిన హోరీ పాపకు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి, నేను ఏదో సరదాగా అడిగితే వీడేంద్ర ఇంత సీరియస్గా ఇచ్చేసాడు అంటుంది. ఇంకా పక్కన ఉండే సాకుర పాప కూడా ఇప్పటికే స్టూడెంట్ కౌన్సిల్లో ఎన్నో విధ్వంసాలు జరుగుతున్నాయి ప్లీజ్ మా కోసం ఈ హెల్ప్ చేసి అనడంతో ఇంకా హోరీ పాపకి ఇష్టం లేకున్నా సరే ఇంకా మాట ఇచ్చాను అన్నట్లు ఆ వర్క్ అయితే కంప్లీట్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని గమనించిండే మన హోరీ పాప ఫ్రెండ్స్ అంతా కూడా అసలు ఎందుకని హోరీ పాప ఇంతలా తను పుష్ చేసుకుంటే ఈ వర్క్ చేస్తుంది, అసలు ఆ స్టూడెంట్ కౌన్సిల్లో ఉండే నా కొడుకులు ఏం బీక్తారో ఎక్స్పెషల్లీ ఆ సెంగకు గడు పేరుకే ప్రెసిడెంట్ వాడు ఒక్క పని పీకిండేది లేదని చెప్పి మన టోరు గడు అనడంతో ఇంకా పక్కనుండే మియామోరో గడు కూడా అయినా వాడేంటికి చేస్తాలే ఇన్ఫ్యాక్ట్ వాడు ఈ స్కూల్లో టాప్ స్కోరర్ కదా అంతేకాకుండా వాడు ఎంతో అందగాడు అండ్ తనని లవ్లో పడేయాలని చెప్పి ఎంతోమంది అమ్మాయిలు ట్రై చేస్తుంటారు. ఏమో ఎవరికి తెలుసు హోరీ పాప కూడా తన క్లైన్ ఇస్తుందేమో అనడంతో ఇంకా మాట్లాడిన టోరు గడు అరే ఇప్పటికీ నేను చచ్చిన పాము మాదిరున్నా మళ్ళీ చంపద్రా అని చెప్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి వీళ్ళతాకి ఐసాకి పాప వస్తుంది. అండ్ వెంటనే మన హోరీ పాప తనకి కావాల్సిన నోట్బుక్స్ ఇంకా ఫైల్స్ అనేవి ఇచ్చి ఓకే నేను మొత్తం వర్క్ను కంప్లీట్ చేశాను ఇంకా నాకు ఓకేనా అనడంతో ఇంకా ఐసాకి పాప కూడా మన హోరీకి థ్యాంక్స్ చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తనని చూసిన మన టోరు గడు మళ్ళీ తిను ఎంతో అందంగా ఉందని చెప్పి తననైతే ఫ్లడ్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మెయిన్ వాళ్ళు తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అది కూడా ఆ సెంగోకు గడు అనడంతో ఇంకా మాట్లాడిన టోరు కానీ పిచ్చి కోపం వచ్చి అరే నేను వాడిని లేపు పారదొప్పుతానని చెప్పి కోపడతాడు. ఇంకా అప్పుడే హోరీ పాప కూడా
ఓకే గైస్, నేను ఇప్పటికే ఎంతో అలసిపోయాను, ఇంకా నేను వెళ్ళొస్తా అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా తనని చూసిన మనం ఏమోరోగాడు ఓకే తను ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడింది, బహుశా తన కోసం నేను కేక్ తీసుకొని వెళ్తే బాగుంటుందని చెప్పి మనోడు అలా ఆలోచిస్తూ లాన్లో ఉండంగానే అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటా బాక్స్ ఎత్తుకొని మన ఆయిసాకి పాప వచ్చి మనోనికైతే డాష్ ఇస్తుంది. అండ్ వెంటనే కింద పడిపోయిన పేపర్లని ఇద్దరు కూడా ఎత్తుకుంటా ఆయిసాకి పాపకి మనోడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ ప్రాసెస్లోనే మన ఆయిసాకి పాప ఎంతో టెన్షన్ మీద అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్లోనే మనోడు దాన్ని చూసి వస్తే ఇక్కడ ఇంకొక పేపర్ మర్చిపోయేవండంతో ఇంకా ఆయిసాకి పాప కూడా అయితే దాన్ని తీసి పారేసే అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదులే అని చెప్పి తను అక్కడ నుంచి జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు దీనికేంద్ర ఇంత పిచ్చి పట్టిందా, అయినా ఇది ఏం పేపర్ అనుకుంటాడు. అదొక బడ్జెట్ పేపర్ అనమాట. ఇంకా ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే మనం ఏమోరగాడు అలా తన క్లాస్ దాకా ఎంటర్ అవుతారో లేదో అక్కడంతా కూడా జనాలు కమ్ముకోవడంతో ఇంకా అప్పుడే మనోడు ఏం జరిగింది అనడంతో ఇంకా అప్పుడే హోరీ ఫ్రెండ్స్ అంతా కూడా హోరీ గురించి చెప్తారు. ఇంకా అప్పుడే మనకి హోరీ పాపని చూపిస్తారు. యాక్చువల్గా నేను తను ప్రిపేర్ చేసిండే ఆ ఫైల్స్లో ఉండాల్సిన బడ్జెట్ ఫైల్ అనేది మిస్ అయిందని చెప్పి ఆ సెంగకు గడు మన హోరీ పాపని తిడుతూ ఉంటాడు. అసలు నిన్న నువ్వు వర్క్ను కంప్లీట్ చేసావా లేదంటే ఊరికే కంప్లీట్ చేసినట్లు నటించావా, అసలు నువ్వు ఆ పేపర్స్ని ఎలా మిస్ చేసావడంతో ఇంకా అప్పటికే నిన్న హోరీ పాప ఎంతో కష్టపడింది కాబట్టి తను ఎంతో టైర్డ్ అవ్వడంతో తనకి ఏమీ గుర్తులేదు. ఆల్రెడీ నేను నీ ఫ్రెండ్కి ఇచ్చానంటుంది కానీ బట్ ఆ ఆయిసాకి పాప మాత్రం అసలు ఒప్పుకోదు. ఇంకా ఆ మాటలైన సెంగకు గడు కూడా ఆపై హోరీ పాప, ఇప్పటికే నువ్వు ఎక్కువ ఇబ్బందులు కలిగించావు, జస్ట్ నువ్వు ఇప్పుడు సారీ చెప్పేస్తే కనీసం అపాలజీ చెప్పావు అన్నట్లు నేను నిన్ను వదిలేస్తాను అనడంతో ఇంకా ఆ మాటలైన హోరీ పాపకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే తన వెనకలో ఉండే జనాలంతా కూడా హోరీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఆ మాటలో విన్న మన హోరీ పాప కూడా సరేలే వీనికి సారీ చెప్పేద్దామని చెప్పి డిసైడ్ అవుతుంది. బట్ దీన్నంతటిని గమనించిన మనం ఏమోరగాడు అప్పుడే సీన్లోకి హీరో మాదిరి ఎంట్రీ ఇచ్చి అండ్ వెంటనే తన బ్యాగ్ అనేది టోరు గానికి ఇచ్చి అండ్ వెంటనే తన కళ్ళెద్దాలు తీసి అలా నడుచుకుంటూ ముందరకు వచ్చి హోరీ పాప భుజం మీద చేసి ఏం పర్లేదు హోరీ పాప, నువ్వు తనకి సారీ చెప్పాల్సిన పని లేదని చెప్తాడు. ఇంకా ఆ మాటలిన్న మన హోరీ పాపకి ఏమర్థం కాదు, ఏమంటాను మీ అమ్మోరా అంటుంది కానీ బట్ అప్పుడే మనోడు 2 అడుగులు ముందరికేసి ఓ మిస్టర్ ప్రెసిడెంట్ సెంగోకు గారు మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పి ఒక్కసారిగా వాడిని టై పట్టుకొని లాగి మన మియమోర గారు తన హెడ్తో ఆ సెంగకు గాని హెడ్కి అయితే ఒక పెద్ద పంచిస్తాడు. దెబ్బకి దాన్ని చూస్తున్న అందరికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా దెబ్బ గట్టిగా తగలడంతో దెబ్బకి మన సెంగకు గాని బాడీ షెడ్కి వెళ్ళిపోతుంది. ఇంకా పక్కనే ఉండే సాకుర పాప అదంతా చూసి గాయస్ గొడవ పడితే ఇక్కడ ఏమీ రాదు, సో వైలెన్స్ పరిష్కారం కాదు అండ్ హోరీదే తప్పు అనడంతో ఇంకా అప్పుడే మేమోరగాడు ఆపండి మీ తొక్కలో సొల్లు, ఇదిగో మీరు పోయిందంటుండే ఈ బడ్జెట్ పేపర్ నాకు నిన్న ఇది ఈవినింగ్ లాన్లో దొరికింది, అది కూడా ఆ ఆయిసాకి పాప వల్లే దొరికింది. ఇన్ఫాక్ట్ తను నన్ను నిన్న డిఎస్ కొట్టడం వల్ల అది కింద పడిపోయింది అండ్ వెంటనే నేను తనకి ఇద్దాం అనుకున్నా కానీ తను అక్కడ నుంచి జెట్ స్పీడ్లో పారిపోయింది అనడంతో ఇంకా ఆ మాటలైన సెంగకు గాడు ఇంకా సాకుర పాప ఇద్దరు కూడా ఆయిసాకి పాప మీద కోపంగా చూస్తూ ఉంటారు. కానీ ఇంకా అప్పుడే మన ఆయిసాకి పాప కూడా నన్ను క్షమించండి నేను ఏదో టెన్షన్ మీద అలా చేశానడంతో ఇంకా అప్పుడే వానాయిల్లో వెంటనే హోరీ పాపకు సారీ చెప్పి మాదే తప్పైపోయిందని చెప్పి వాళ్ళ ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా హోరీ పాప సేవ్ అయినందుకు అందరూ కూడా మన ఏమోరో కానీ థ్యాంక్ చెప్తారు. బట్ ఈ గ్యాప్లోనే టోరు గడు మమ్మ నీ దగ్గర ఆల్రెడీ పేపర్స్ ఉంటే సైలెంట్గా వెళ్ళిచ్చు కదా, అసలు ఎందుకని వాడిని తలకే పగలగొట్టే ఉండడంతో ఇంకా అప్పుడే మనం ఏమోరో గడు కూడా యాక్చువల్గా అలా కొట్టడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. ఇన్ఫాక్ట్ వాడు ప్రెసిడెంట్ అయినా సరే తన అన్ని పనులు కూడా మన హోరీ పాపతో చేయించుకుంటాడు. అయినా సరే తన మీద నమ్మకం లేకుండా ఈరోజు తన మీద బ్లేమ్ వేశాడు, నాకు అది నచ్చలేదు, సో అందుకని వాడిని కొట్టానడంతో ఇంకా ఆ మాటలిన హోరీ పాప ఓ వీడు అందుకు కొట్టాడని చెప్పి షాక్ అవుతుంది. ఇంకా అప్పుడే మీ అమ్మోరో గారు కూడా అసలు మీరు ఎందుకని వాడు చెప్పిన పనులు అన్ని చేస్తున్నారు, అసలు మీకు ఏమైంది అనడంతో ఇంకా అప్పుడే మీ ఇంటి వాళ్ళు కూడా అవును హోరీసాన్ నువ్వు ఎందుకని తను చెప్పిన పనులన్నీ చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన హోరీ పాప కూడా సిగ్గుపడుకుంటా ఎందుకంటే వాడు బిజీలో ఉంటాడు కాబట్టి నేను చేస్తున్నాను అంటుంది. కానీ ఇంకా ఆ మాటలిన మనోళ్ళు కొంప తీసి నువ్వు వానికి లైన్ ఇస్తున్నావు అని అడుగుతారు. ఇంకా ఆ మాటలిన హోరీ పాప కూడా వెంటనే వాళ్ళందరికీ కూడా నిజం చెప్పేస్తుంది. యాక్చువల్గా మన హోరీ పాపకి సెంగకు గడు చిన్నప్పటి నుంచి తెలుసు. యాక్చువల్గా మన సెంగకు గడు చిన్నప్పటి నుంచి ఒక క్రై బేబీ అనమాట. ఇంకా మన హోరీ పాప ఎప్పుడూ వాడిని అయితే ఏడిపిస్తూ ఉంటుంది అండ్ వీళ్ళ లైఫ్ కూడా అలాగే పెరుగుకుంటూ వస్తుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళ ఏజ్ ఎంత పెరిగినా సరే మన హోరీ పాప మాత్రం మన సెంగకు గాని బుల్లీ చేస్తూనే ఉంటుంది. సో ఇలాగైతే కుదరదని చెప్పి ఇప్పటికైనా నేను హై స్కూల్కి వచ్చాను అండ్ ఇప్పటి నుంచి నువ్వు నన్ను నార్మల్గా ట్రీట్ చేయాలి, నేనేం నీ కుక్క పిల్లని కాదు అంటున్నా సరే మన హోరీ పాప కూడా నువ్వు ఏదైనా
నువ్వైనా చెప్పు, నేను మాత్రం నేను ఇలాగే బుల్లి చేస్తూ ఉంటానంటుంది. ఇంకా ఆ మాటలన్న మన సింగుకు గడు, సరే అట్లయితే నువ్వు నన్ను బుల్లి చేయి, బట్ నువ్వు చేస్తున్న ఈ బుల్లినెస్ అందరినీ కూడా అందరికీ చెప్పేస్తానడంతో ఇంకా వెంటనే హోరీ పాప కూడా కొంచెం తగ్గి సరేలే ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటుంది. సో అలా వీళ్ళ లైఫ్ అనేది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా కట్టుపడిన ఫ్రెండ్స్ ఇంకా ఆ మాటలు వింటున్న మనోళ్ళంతా కూడా యాక్చువల్గా హోరీసాన్ ఎంతో మంచిది అనుకున్నాం, కానీ దీనికి కూడా సైకో మెంటాలిటీ ఎక్కువ ఉందని చెప్పి మన వాళ్ళకి అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన మేమోర్ గాడు ఇంకా టోరు గాడు ఇద్దరు కూడా మన హోరీ పాప గురించి మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్గా మార్చ్ ఎండింగ్లో మన హోరీ పాప బర్త్డే ఉంటుంది. సో తనకి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి వీళ్ళిద్దరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరి డిస్కషన్ ఎంతలా ఉంటుందంటే, వీళ్ళ గేమ్ స్టార్టింగ్లో ఎంతో మంది స్టూడెంట్స్ యాక్టివ్గా చూస్తారు, బట్ వీళ్ళ గేమ్ ఎండ్ అయిపోయే లోపల లిటరలీ ఆ స్టూడెంట్స్ అంతా కూడా కుప్పగొలిపోతారు. బట్ ఈయన మాత్రం గేమ్ అనేది ఎండ్ చేయకోకుండా హోరీసాన్ గురించి మాట్లాడుకుంటూనే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో మన మేమోరగాడు ఎలాగైనా సరే హోరీసాన్కి ఏదో ఒకటి మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో మనకు హోరీ పాప హౌస్ అని చూపిస్తారు. ఇంకా అప్పుడే సౌటగాడు కూడా అసలు ఎందుకని ఈరోజు మేమోరా రాలేదు అనడంతో ఇంకా అప్పుడే హోరీ పాప కూడా అసలు వాడు ప్రతిరోజు ఎందుకు వస్తాడు, ఇన్ఫాక్ట్ తనకు కూడా పనులు ఉంటాయి కదా, వాడు ఎప్పుడు కూడా మన ఇంట్లోనే ఉండిపోడు కదా అనడంతో ఇంకా సౌటిగాడు కూడా అట్లయితే ఇంకా మేమోరగాడు మన ఇంటికి రాడా అనడంతో ఇంకా ఆ మాటలిన హోరీ పాప కూడా అవును తను మన ఇంటికి ఎప్పుడు రాకపోవచ్చు, ఇన్ఫాక్ట్ తను ఎప్పటి వరకు వస్తాడో నాకు కూడా తెలియదు అంటుంది. ఇంకా అప్పుడే మన సౌటగాడు కూడా కనీసం తను గ్రాడ్యుయేట్ వరకు వస్తే అదే చాలు అనడంతో ఇంకా ఆ మాటలిన హోరీ పాప కూడా అవును తను ఆటి వరకు వస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది, ఒకవేళ తను రాకుంటే నాకు కూడా బాధ కలుగుతుందని చెప్పి మన పాప ఎంతో సాడ్గా ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన సౌటగాడు కూడా అమ్మయ్య కనీసం నువ్వు ఇప్పుడైనా నాకు నిజం చెప్పావు, నేను ఆల్రెడీ అనుకున్నాను నీకు ఖచ్చితంగా వాని మీద లవ్ ఉందని చెప్పి తనైతే ఎక్కిరిస్తూ ఉంటాడు. ఇంకా ఆ మాటలిన హోరీ పాప కూడా అరే దొంగ నా బట్ట నీ వయసుకు తగిన మాటలు మాట్లాడరా అని చెప్పి తనని తిడుతూ ఉంటుంది. అలా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత మార్చ్ 25th మనకు చూపిస్తారు. అండ్ హోరీసాన్ బర్త్డే అనమాట ఆ రోజు. అప్పుడే మన సౌటగాడు తన సిస్టర్ కోసం తన బొమ్మ అయితే గీసి తనకి ఇస్తాడు. లిటరలీ ఆ బొమ్మను చూసి నాకైతే భయమైంది, బట్ హోరీ పాప మాత్రం తన బ్రదర్ డ్రాయింగ్ అయితే మెచ్చుకుంటుంది. ఇంకా వెంటనే మన మేమోరో గాడు కూడా తనకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. అండ్ ఆ గిఫ్ట్ లోపల ఒక సీడీ అయితే ఉంటుంది. అండ్ అన్నీ కూడా తన యొక్క ఏజ్కి సరిపడే సాంగ్స్ ఉంటాయి. ఇంకా దాన్ని తీసుకున్న హోరీ పాప కూడా థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటానే, నాకు ఏం కావాలో అన్నీ మేమోరో గానికి తెలుసు అనుకుంటుంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.